నాగసాధువుల చరిత్ర. ఒక వ్యక్తి నాగసాధువుగా మారడానికి ముందుగా తాను తనకు సంబంధించిన అన్ని భవబంధనాలను వదులుకోవలసి వస్తుంది. అందుకే కుంభమేళా జరిగే సమయంలో అక్కడ వారికి తొలి ప్రాధాన్యం ఇస్తుంటారు. వీరు ధరించే విభూది నామాలు మరియు రుద్రాక్షల ద్వారా ఏ ఆగడాకు చెందినవారో తెలియజేయబడుతుంది. ఒక వ్యక్తి నాగసాధువుగా మారాలంటే ముందుగా ఆగడా పెద్దలను కలిసి వారి వివరాలు తెలియజేయాలి. వీరు చెప్పిన సమాచారం నచ్చితే వారిని స్వీకరిస్తారు, లేదా అక్కడే రామ్ రామ్ చెప్పేస్తారు. ఒకసారి వద్దు అనుకుంటే మళ్ళీ జీవితంలో వారిని స్వీకరించరు. వీరికి అక్కడ 6 నెలల నుండి 12 సంవత్సరాల వరకు శిక్షణ ఉంటుంది. ఆ సమయంలో వారికి ఎంతో కఠినమైన శిక్షణ ఇవ్వబడుతుంది. ఇంకా యోగా మరియు ధ్యానం లాంటి వాటిలో శిక్షణ ఇస్తారు. మన మహర్షులు తపస్సు అనే పేరుతో వీటితోనే ఎన్నో అద్భుతమైన ఫలితాలు పొందేవారు. కొందరకు తెలియని విషయం ఏమిటంటే అఘోరాలు వేరు, నాగసాధువులు వేరు. నాగసాధువులు శాకాహారులు. వీరు నేలపైనే నిద్రించాలి. రోజులో ఒకసారి మాత్రమే భుజించాలి. వీరు భిక్షాటన ద్వారా తమ ఆహారాన్ని వారే సంపాదించుకోవాలి. అది కూడా వారు రోజుకు 7 ఇళ్ల ముందు మాత్రమే భిక్ష అడగాలి. ఆ ఇంటివారు ఏది ఇచ్చినా మహాప్రసాదంగా స్వీకరించాలి. వారు ఏమీ ఇవ్వనిచో శివాజ్ఞ అనే ఉపవాసం ఉండాల్సిందే. వీరు దిగంబరంగా జీవించాల్సి ఉంటుంది. శిక్షణ తొలి రోజులలో ఒక కాషాయ అంగవస్త్రం మాత్రమే ధరిస్తారు. శిక్షణ కాలం పెరిగే కొద్దీ విభూదిని మరియు రుద్రాక్షలు మాత్రమే ధరిస్తారు. వీరు ప్రధానంగా 5 దేవతలను మాత్రమే పూజించాలి. మొదటిగా శివుని, శక్తిని, వినాయకుని, విష్ణువును మరియు సూర్యుని మాత్రమే పూజిస్తుంటారు. ఆగడాలకు వచ్చిన వారిని అంచెలుగా శిక్షణ ఇవ్వబడుతుంది. ముందుగా వీరు అవధూతగా మారాలి. గుండు చేయించుకొని వారి కర్మకాండలను వారే నిర్వహించుకోవాలి. పిండ ప్రదానం చేసుకున్న తరువాతనే వీరికి అఫీషియల్ నాగసాధువులుగా గుర్తింపు లభిస్తుంది. ఇక్కడ శిక్షణా కాలంతో పాటు వారి హోదా పెరుగుతూ వస్తుంది. మొదటగా నాగసాధువుగా, 2 మహంతగా, 3 శ్రీ మహంతగా, 4 జమతియా మహంతగా, 5 పీఠ మహంతిగా, 6 దిగంబర శ్రీగా, 7 మహామండలేశ్వరుడిగా, చివరిగా ఆచార్య మండలేశ్వరుడిగా పదవులను అలంకరించును. చివరి వరకు వెళ్ళలేని వారు వారి వారి స్థాయిలలో స్థిరపడిపోతుంటారు. వీరు హిందూ పరిరక్షణ కొరకు ప్రాణాలను ఇవ్వటానికి అయినా తీయటానికి అయినా సిద్ధంగా ఉంటారు. ఇక్కడ మరో విషయం ఏమిటంటే ఆచార్య మండలేశ్వరుడిగా మారిన వారికి చావు పుట్టుకలను శాసించే శక్తి ఉంటుంది. వీరు ఎంతకాలమైనా నిద్ర మరియు ఆహారములను లేకుండా జీవించగలరు. వీరు మనుష్యులకు కనిపించేందుకు ఇష్టపడరు. హిమాలయాల నడుమ కొండ గుహలలో నివాసాలు ఏర్పాటు చేసుకుని నివసిస్తుంటారు. కొన్ని సందర్భాలలో మాత్రమే సూక్ష్మరూపులుగా దేశం నలుమూలలా సంచరిస్తుంటారు. ధర్మ పరిరక్షణ గాడి పడిన రోజున కాలరుద్రులుగా మారుతుంటారు. శిక్షణలో ఉన్న నాగసాధువులను మనం కాశీ, హరిద్వార్ లాంటి ప్రదేశాలలో ఉన్న ఆగడాలలో కొన్ని అనుమతుల ద్వారా దర్శించవచ్చును. అక్కడ మహిళలకు ప్రవేశం నిషిద్ధం. ఇకపోతే నాగసాధువులు లక్షల్లో కుంభమేళాకు వస్తారు. వీరు వచ్చే సమయాలలో ట్రాఫిక్ ఉన్న జాడలు ఉండవు. ఎక్కడ హోటల్లో ఆహారం తీసుకున్న దాఖలు ఉండవు. వీరు కేవలం సూక్ష్మ రూపంలో ఆహారాన్ని నింపుకుంటారు. ఒక్కసారిగా లక్షల్లో వచ్చే కొద్దీ దూరం వెళ్ళాక ఎవరికీ కనిపించరు. నాగసాధువులు అష్టసిద్ధులు కలిగి ఉంటారా? అమోఘమైన అద్భుతమైన దివ్యశక్తులు, యోగశక్తులు కలవారు నాగసాధువులు.
అఘోరేభ్యో ధఘోరేభ్యో ఘోరఘోరధరేభ్యః సర్వేభ్యో నమస్తే అస్తు రుద్ర రూపేభ్యః. ప్రయోగరాజ కుంభమేళాలో సాహీ స్నానం గావించిన సమస్త సాధుమండలికి, సమస్త అఖాడాల సాధువులకు, అఘోర సాధువులకు, నాగ సాధువులకు భక్తి హృదయపూర్వక పాదాభివందనాలు. హర హర మహాదేవ, జయ జయ గంగే, హర హర గంగే. కుంభమేళాలో నాగసాధువులు కుంభమేళా జరిగే ప్రదేశంలో ఒకేసారి లక్షలాది మంది ప్రత్యక్షమవుతారు. వారికి ఎలాంటి శక్తులు ఉంటాయో ఒకసారి తెలుసుకుందాం. హరిద్వార్లోను, త్రివేణి సంగమంలోను, ఉజ్జయినిలోను, నాసిక్లోను జరిగే కుంభమేళాలలో లక్షలాది మంది నాగసాధువులు రావటం మనం టీవీల్లో, పేపర్లలో చూసాం. నాగసాధువులు దిగంబరంగా ఉంటారు. బాహ్య ప్రపంచానికి దూరంగా ఎక్కడో హిమాలయాల్లో, కొండల్లో, గుహల్లో, నదీ తీరాల్లో ఉంటారు. మామూలు రోజుల్లో వారు ఎవరికీ కనిపించరు. హిమాలయాల నుంచి కుంభమేళా జరిగే ప్రదేశాలు కొన్ని వందల కిలోమీటర్ల దూరంలో ఉంటాయి. ఇక్కడ మనమే ఒక ప్రశ్న వేసుకుందాం. కొన్ని లక్షల మంది దిగంబరులు ఒకేసారి కొన్ని వందల కిలోమీటర్ల దూరం ప్రయాణిస్తే వాళ్ళు ప్రయాణం చేసిన మార్గం అంతా ట్రాఫిక్ జామ్ అవ్వాలి కదా. ఇప్పటిదాకా ఎక్కడైనా అలాంటి సంఘటన రికార్డ్ అయ్యిందా? ప్రయాణ మార్గంలో ఎన్నో పల్లెలు, పట్టణాలు, నగరాలు ఉంటాయి. ఎక్కడైనా ఏ ఫోటోగ్రాఫర్కైనా ఇన్ని లక్షల మంది దిగంబరులు కనిపించారా? ఎక్కడైనా ఇంతమంది ప్రత్యేక విమానాల్లో, ఇతర రవాణా సాధనాల్లో ప్రయాణం చేసిన దాఖలాలు కనిపించాయా? లేదే. సరిగ్గా అందరూ ఒకేసారి కుంభమేళా జరిగే ప్రదేశంలో ఎలా ప్రత్యక్షమవుతారు? కుంభమేళా ముగిశాక తిరుగు ప్రయాణంలో 1 కిలోమీటర్ దూరం వరకే కనిపించి హఠాత్తుగా మాయమైపోతారు. ఆ ప్రాంతంలో తప్ప మరెక్కడా వారి జాడ ఎందుకు కనిపించదు? వీటన్నిటికీ సమాధానం ఒకటే. వారు అనిమాది అష్టసిద్ధులు కలిగి ఉంటారు. ఇప్పటికీ హిమాలయ ప్రాంతాలలో మహామహిమాన్విత సిద్ధ పురుషులు, యోగ పురుషులు సూక్ష్మ రూపాలలో సంచరిస్తూ ఉంటారని, వారు మహాత్ములకే దర్శనమిస్తారు. వారికి తెలియని విద్యలు లేవు. వారు దూది పింజల వలె తేలిక కాగలరు. వారు పర్వతమంత బరువు కాగలరు. అనేక తాంత్రిక విద్యలలో సిద్ధహస్తులు. అగ్నిస్తంభన, వాయుస్తంభన, జలస్తంభన విద్యలతో పాటు కాయస్తంభన, వాక్స్తంభన, పరకాయ ప్రవేశ విద్యలు, ఈసిత్వ, వసిత్వ, వశీకరణ విద్యలు, దూరదర్శన, దూరశ్రవణాది అనేక విద్యలు వారికి కరతలామలకం. ఎంతో అవసరం ఏర్పడితే తప్ప వారు తమ విద్యలను బహిర్గతపరచరు. చాలా రహస్యంగా, గోప్యంగా, ఏమీ తెలియనట్లుగా ఉంటారు. అందులో సూక్ష్మ శరీరయానం ఒక భాగం. నాగసాధువులు తమ సుదీర్ఘ ప్రయాణానికి ఉపయోగించే ప్రయాణ సాధనం ఇదే. ఎన్నో ఏళ్లగా మన కళ్ళ ముందు ఇంత సజీవ సాక్ష్యం కనిపిస్తుంటే దీన్ని మనం నమ్మం. అమెరికా వాడు, రష్యా వాడు, చైనా వాడు, జపాన్ వాడు, జర్మనీ వాడు చెబితే విని చంకలు ఎగరేస్తుంటాం. మంత్ర రహస్య గ్రంథాలున్నాయి, అనేక శాస్త్రాలున్నాయి, వేదాలు, ఉపనిషత్తులు, పురాణ ఇతిహాసాలున్నాయి. ఒక్కసారి మనసు పెట్టి మన శాస్త్రాలను, పురాణ గ్రంథాలను అధ్యయనం చేయండి. సద్గురువులను ఆశ్రయించండి. వారి అడుగుజాడల్లో ప్రపంచానికి మళ్ళీ మనం పాఠాలు నేర్పించవచ్చు. స్వస్తి.